యేసుక్రీస్తు ప్రభులు వారు ఏమని చెప్తున్నాడు? మీ నొదుటన ఉన్న లోకాధికారి ఉన్నాడు, వాడిని ఏం చేయాలి? తీసివేయాలంటే వాడికి తీర్పు తీర్చబడాలి. వాడికి తీర్పు తీర్చబడాలంటే నేను భూమి నుంచి పైకి లేవనెత్తబడాలి అని చెప్తున్నాడు. కానీ మెల్కీషెదెకు యాజకుడు క్రమము చొప్పున నిరంతరము నువ్వు ఉంటావని వాళ్ళకి చెప్పారు. అంటే అభిషక్తుడు ఎప్పుడు కూడా మీతో ఉంటాడని వాళ్ళు అనుకున్నారు. కానీ ఆ అభిషక్తుడు అంటే వాళ్ళు అనుకుంటున్నది ఏంది? లోకాన్ని, ఈ ఇజ్రాయెల్ రాజ్యాంగాన్ని మాకు తిరిగి ఇచ్చే అభిషక్తుడి గురించి, రక్షకుడి గురించి వాళ్ళు ఆలోచిస్తుంటే, ఈ రక్షకుడు ఏం చెప్తున్నాడంటే భూమి మీద నుంచి, ఈ లోకము నుంచి పరలోక రాజ్యానికి చేసుకెళ్ళి అభిషక్తుని గురించి మాట్లాడుతున్నాడన్న సంగతిని వాళ్ళకి తెలియజేస్తున్నారు. తర్వాత వాళ్ళు ఏమంటారు? పరిశుద్ధాత్మ దేవుడిని చూస్తే, ఆ మనిషి కుమారుని చూస్తే, లేవనెత్తబడిన మనిషి కుమారుని చూస్తే మీకేం కలుగుతుంది? జీవం కలుగుతుంది అని ప్రభులు వారు చెప్తున్నాడు. యోహాను సువార్త 5వ అధ్యాయం 24వ వచనం కానీ చూడండి. నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచిన వాడు నిత్య జీవము గలవాడు, వాడు తీర్పులోనికి రాక మరణంలో నుండి జీవములోనికి దాటి ఉన్నాడు. నన్ను పంపిన వాడి యందు ఎవడైతే విశ్వాసం ఉంచుతాడో వాడు ఏం చేస్తాడంట? తీర్పులోనికి రాక నుంచి జీవంలోనికి దాటి ఉన్నాడు. వాడు దాటిపోయి ఉన్నాడు, తీర్పులోనికి రాడు. అంటే ఎవరిని చూడమని చెప్తున్నాడు? మనిషి కుమారుడిని, లేవనెత్తబడుతున్న మనిషి కుమారుడిని చూడండి, సిలువ మీద లేవనెత్తబడుతున్న మనిషి కుమారుడిని చూడండి అని చెప్తున్నాడు. వాడు ఏం చేయబోతాడంట? లోకాధికారికి ఎలాగైతే తీర్పు తీర్చారో, ఎవడైతే దేవుని మార్గాలను, దేవుని కట్టడలను విశ్వాసం ఉంచకుండా లోకాధికారిలాగా తీర్పు తీర్చబడాలి అంటే వాడిలాగా ఉండండి. ఐగుప్తు రాజు కిందకి వెళ్ళాలనుకుంటే వెళ్ళిపోండి, ఇబ్బంది ఏం లేదు. లోకాధికారిలాగా మీరు తీర్పు తీర్చబడాలంటే వాడిలాగే జీవించండి, దేవుడిలాగా జీవించవలన. మనిషి కుమారుని వైపు చూడనక్కర్లేదు, మనిషి కుమారుని చూడనక్కర్లేదు, లేవనెత్తబడుతున్న మనిషి కుమారుని చూడనక్కర్లేదు. మీరు ఒకవేళ ఆ తీర్పులోకి రాకుండా ఉండడానికి, మీరు జీవంలోనికి రావాలంటే కంపల్సరీగా ఎవరిని చూడాలంట? ఎవరిని చూడాలి? లేవనెత్తబడుతున్న మనిషి కుమారుని చూడండి, లేవనెత్తబడుతున్న మనిషి కుమారుని చూడండి అని చెప్తారు.